ఎక్కడున్నాడు? నేను ఇంకా నిమ్మకాయ కూడా పెట్టలే కదరా. ఇప్పుడు వీడితో గొడవేందని మాకు చెప్పినాకో 100% నేనే చంపేసిన అనుకుంటుంది. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అసలు ఎవరిదాను మన ఫ్లాట్లో ఏం చేస్తున్నాడు? అది చెప్పాల్సింది నువ్వు. ముందు నువ్వే కదా వచ్చింది ఫ్లాట్ నుండి. నాకేం తెలుసు? నేను జస్ట్ డోర్ వేసేసి వచ్చా అంతే. డోర్ పూజ, నేను డోర్ వేసేసి వస్తాను. వాడు బతుకున్నా చచ్చిందో ఒకసారి చెక్ చేయవా? ఏమైంది? బతికి ఉన్నాడా? చచ్చిపోయిండు. చచ్చిపోయిండా? ఇన్ని రోజులు నిమ్మకాయకి పవర్ ఉందనుకున్నా, నా నోరుకు పవర్ ఉందా? అయ్యా, అట్లనే చచ్చిపోతాడు? నాకేం అర్థమైతలే. నాకు కూడా ఏం అర్థమైతలే. రేణు, అసలు ఎవర్రా? మా ఫ్లాట్కి ఎందుకు వచ్చి చచ్చినవరా? నేను ఇంకా నీకు నిమ్మకాయ కూడా పెట్టలే కదరా. అయినా వేరే ఫ్లాట్లోకి వెళ్ళి చావచ్చు కదరా. ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎందుకు చంపుతున్నావురా? అవును బాలరాజు, నువ్వు ఇక్కడే ఉంటావు కదా, వీడిని ఎప్పుడు చూడలేదా? చూసావా నేను ఎవరితో మాట్లాడతా అని? రోషన్ గాంతో ఫ్లాట్ ఓనర్తో తప్ప నేను ఎవరితో మాట్లాడను. ఐ విల్ మెయింటైన్ హై ప్రైవసీ, యు నో. వెళ్ళి చూసోద్దాంరా. ఈ టైంలో ఎవరు వచ్చారు? పోలీసులేమో. పోలీసులా? వాడు చచ్చేది మనకి ఇప్పుడే తెలిసింది. నువ్వు సినిమాలు చూడవా? ఎవరైనా చనిపోయిన వెంటనే పోలీసు వాళ్ళే వచ్చేది. అది సినిమా, ఇది రియాలిటీ. అయితే మీడియా వాళ్ళు వచ్చుంటారు. వాళ్ళకి తెలిసింది. పోలీసుల కంటే ముందు ఇన్ఫర్మేషన్ మీడియాకే తెలుస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, నాకు టెన్షన్ అవుతుంది. ముందు ఎవరు వచ్చారో చూద్దాం పదా. ఓనర్ గారు ఈ టైంలో సార్? తెలిసిపోయింది, నాకంతా తెలిసిపోయింది. మీరు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నారా? అయినా అంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎలా దాయగలను అనుకున్నారు? అట్లేం లేదు సార్, మేము వచ్చేసరికి. సార్, అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నీకు జాబ్ వచ్చిందట కదా, అస్సలు చెప్పనే లేదు. దాని గురించా? మరి నువ్వు దేని గురించి అనుకున్నావు? మేమేమనుకోలే, అస్సలు అనుకోలే. బెడ్రూమ్ విషయం అయితే అసలు ఏం తెలియదు మాకు. బెడ్రూమ్ లో ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు సార్, తనకేమీ తెలీదు అని అంటుంది. పూజ, నీకెప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు కదా, అంతే సార్. సరే కానీ జాబ్ వచ్చింది కదా, మరి పార్టీ లేదా? అయినా మేమెందుకు ఇవ్వాలి సార్ మీకు పార్టీ? అయినా ఓనర్స్ టెనెంట్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. సార్, మీరు మొన్న నా బర్త్డే ఉంది కదా అని పార్టీ తీసుకుర్రు. దాని తర్వాత మా డాడీ బర్త్డే ఉంది కదా అని పార్టీ తీసుకుర్రు. ఈ రెండు సరే, మరీ ఓవర్ కాకపోతే మా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గాని బర్త్డే కూడా పార్టీ తీసుకుర్రు. వాడు మాకు ఇప్పటివరకు ఏమి చేసింది లేదు, పీకింది లేదు. ఇవన్నీ మనకు మామూలే కానీ పార్టీ చూడొచ్చు కదా. పైసలు ఇచ్చేదా వదిలేడు, ఇంత కొంది ఇచ్చేద్దాం ఫస్ట్. ఏంటి 100? 100కేమొస్తుంది? ఇంట్లో కొట్టలేదు, కొట్టాలి. 1 2 తీసుకో. తీసుకున్నారు కదా, ఇంకెళ్ళండి. ఏంటిడు 100-200 కంటే ఎక్కువ ఇవ్వడు? ఎంత ఇచ్చాడేంటి? సంథింగ్ ఈస్ ఫిషింగ్. అదేంటో కనిపెట్టాలి. ఈ ఓనర్ గారు ఒకడు ఊరికే డిస్టర్బ్ చేస్తుంటాడు. టైం సెన్స్ ఏముండదు అదోకి. అవును బాలరాజు, నాకు డౌట్. ఏంటది? అదే ఓనర్కి మీ మీద డౌట్లు ఎక్కువ కదా. అంటే అదే ఎప్పుడు చూసినా మీ మీదే అనుమానిస్తుంటాడు కదా ప్రతి విషయానికి. అవునే బాబు, అని ఎప్పుడు చూడు మమ్మల్ని. ఆగు, ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అదే ఈ డెడ్ బాడీ విషయం చెవులో పెడితే నీ పరిస్థితి ఏంటా అని. అదే నాకు అర్థమైతే. నీ ఏంటి
మన పరిస్థితి కదా ఆలోచించాల్సింది. మేమెందుకుంటాం? ఈ విషయం తెలియగానే వెళ్ళిపోతాం. అంటే నన్ను ఒక్కని మడ్డలు ఇరికిచ్చేసి వెళ్ళిపోతారా? అంతే కదా మరి. అంతేంటి అంతే? సరే ప్రాక్టికల్ గా మాట్లాడదామా? మాట్లాడదాం. ఓనర్ ని ఫస్ట్ కాంటాక్ట్ అయింది ఎవరు? నేను. ఓనర్ కి ఎవ్రీ మంత్ రెంట్ ఇచ్చేది ఎవరు? నేనే. ఓనర్ రోజు ఫస్ట్ పలకరిచ్చేది ఎవరిని? నన్నే. మరి ఇక్కడ మర్డర్ జరిగితే కారకులు ఎవరవుతారు? కాదు కాదు. ఏంటి కాదు? నువ్వు అన్నది కాదు. మనం అన్నదవునా? ఏమన్నా? అవునని అన్నావు. నేనెప్పుడన్నా? ఇప్పుడే అన్నావు. ఏమని? నువ్వే అన్నిటికీ కారణమని. నేను అలా అనలేదు. సరే నువ్వెలా అయినా అనుకో, నేను మాత్రం మా ఆవిడతో వెళ్ళిపోతా. మీ వాడు నీకు ఇప్పుడిప్పుడే పరిచయమే. నాకు ఎప్పటి నుంచో తెలుసు. నా బెస్ట్ ఫ్రెండ్. వాడేం అలా చేయడు. సరే చూద్దాం. చూద్దాం చూద్దాం. చూడైతే. అయినా నీతో నాకేంటి? మా ఆవిడకి కాల్ చేసుకుంటా. ఏమైంది? కాల్ లేపట్లేదు. సరే వాడు ఏదో పనిలో ఉంటాడు కానీ మన లోపలికి వెళ్ళి సంగతి చూద్దాం పద. అసలు వీడి ఇక్కడికి ఎలా వచ్చాడో కనిపెట్టాలి. కనిపెట్టు మరి. వీడి వాల్కం చూస్తుంటే వీడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో ఉన్నాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వీడు. వీడి మొహం చూస్తుంటే వీడిప్పుడే షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చినట్టున్నాడు. నిజంగానే షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చాడు. వీడి షూస్ చూస్తుంటే బ్రాండ్కి బాగా వాల్యూ ఇచ్చే వాళ్ళ ఉన్నాడు. అందుకే 20 రూపాయల ప్రైస్ కూడా 500 పెట్టుకున్నాడు. వీడి చుట్టూ చూస్తుంటే చాలా టెన్షన్ పార్టీలా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు నా మీద ప్రసాదించాలో అని చూస్తుంటాడు. మొత్తానికి వీడి హోల్ బాడీ చూస్తుంటే వీడు పెద్ద ఫుడీలా ఉన్నాడు. అందుకే నా పల్లి ప్యాకెట్ దొబ్బేశాడు. దొబ్బేశాడా? అదే దొబ్బుగా ఉన్నాడని చెప్తున్నా. ఆప్తావా నీ బాడీ మెజర్మెంట్లు? ఇన్వెస్టిగేషన్ చేస్తా అని చెప్పేసి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి సైజులు తీసుకునే వాళ్ళ చేస్తావు. ఓకే, ఐ ట్రై టు యాక్ట్ లైక్ షెర్లాక్ హోమ్స్. ఫ్లాప్ అయింది. ఇట్స్ ఓకే, కూల్. ఎవరు వచ్చారు? నాకే తెలుసు. వెళ్ళి చూడాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసేసి వస్తా. ఏంటి సార్? హాయ్ బాలరాజు. ఇది చెప్పడానికి వచ్చారా? ఇంకేమైనా పండగలు మిగిలాయా? అలాంటిదేం లేదే. మరేంటి? నీ దగ్గర అది ఉందా? ఏది ఉండేది? సన్నగా ఉంటుంది. ఏం సన్నగా సార్? నల్లగా కూడా ఉంటుంది. అది స్పీడ్గా ఎక్కుతుంది. సార్ ఏంటి ఎక్కేది? సరిగ్గా చెప్పండి. సన్నపిన్ చార్జర్. మా దగ్గర సన్నవేం లేవు, అన్ని లావే ఉన్నాయి. సరేనా? ఇక మీరు దయచేయండి. మంచినీళ్ళు తాగేసి వెళ్తాను. మీ ఫ్లాట్ ఉంది కదా, పైన ఉంటాయి మినరల్ వాటర్, అవి తాగండి. పోండి. పని పట్లేదు. కొద్దిసి బ్యాటరీ మీద తెలిసిపోయింటారంటావా? ఇదేం చేస్తుందో మా తల్లి. వీడేంటి ఓనర్ గారు ఊరికే వస్తున్నాడు? ఏమైనా డౌట్ వచ్చిందంటావా? వస్తే ఏమైంది? ఏమైద్దా? ఈ అపార్ట్మెంట్స్ కింద మీద ఇద్ది. అంటే వాడికి డౌట్ వచ్చినప్పుడు నీకే అర్థమైద్దిలే. అసలు వీడెవడు? మన ఇంటికి ఎలా వచ్చాడు? మన బెడ్రూమ్లోనే ఎందుకు చచ్చాడు? మనల్నే ఎందుకు ఎంచుకున్నాడు? రేయ్ ఎవడ్రా నువ్వు? మేమేం పుణ్యం చేసినాం నీకు? నువ్వు ఇలా సచ్చి మమ్మల్ని చంపుతున్నావు. అసలు వీడు ఎవడు? ఎక్కడుంటాడు? వీడికి ఫ్యామిలీ ఉందా? ఉంటే ఎక్కడుంటది? ఇదంతా కనిపెట్టాలి. ఏం చేస్తున్నావే? నువ్వే కదా వాడు ఎక్కడుంటాడో కనిపెట్టాలన్నావు. అయితే పిక్స్ దిగి స్టోరీలో పెడుతున్నా. నాకున్న ఫాలోవర్స్లో ఎవరైనా గుర్తుపడతారు కదా. దాంతో పాటు మన ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్ కూడా ఇచ్చేసి. మంచి ఐడియా. బుద్ధుందా నీకు? మా పిచ్చోళ్ళ గురించి విన్నామా అని ఇప్పుడే చూస్తున్నా.
నేనేం చేసిన? సోషల్ మీడియా చాలా మంది చాలా విధాలుగా వాడతారు, నేను ఇలా వాడుతున్నా. మా తల్లి నీ వాడకానుకో దండం. నువ్వు ఏం చేయకు, ఎట్లునో అట్లనే ఉండు, నేనే చేస్తా అంతా. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటికి వెళ్ళి ఏమైనా క్లూస్ దొరికితే ఏమో చూసేసి వస్తా. బాలరాజు ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నేనయ్యా అడిగేది, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తున్నాను? చల్లగాలి కోసం బయటికి వచ్చా, గాలి రాట్లని లోపలికి వెళ్తున్నా అంతే. అసలు బయటికి ఎందుకు వచ్చినట్టు, మళ్ళీ లోపలికి ఎందుకు వెళ్తున్నట్టు? సంథింగ్ ఈస్ ఫిషింగ్. ఏమైందిరా? నీకోసం ఏమైంది? వచ్చేసావా? అరే ఏమైంది? ఇద్దరు ఎందుకు అంత టెన్షన్ పడతారు? అది అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు చెప్పు, ఏమైంది? రే నేను పూజాని పిక్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాను రా. తిరిగి వచ్చేసరికి డోర్ ఓపెన్ ఉంది, లోపలికి వెళ్ళి చూస్తే శవం పడి ఉందిరా. రే ఏం మాట్లాడుతున్నావురా? నిజం బేబీ, చూపిస్తుందా? చూడు. రే ఎవడు రీడు? మన ఫ్లాట్లో ఎందుకు చచ్చాడు? అదే అర్థమైతే లేరా. రే నా మైండ్ ఏం పని చేస్తలేదు, నేను వెళ్ళిపోతాను. బేబీ ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. అరే రోషన్, ఓనర్ గారండి. ఏమైందయ్యా, ఎందుకంత కంగారు పడుతున్నావు? చెప్పు. సార్ లోపల శవం ఉంది సార్, అది ఎవరిదో కూడా తెలియదు, నాకు దీనికి ఏ సంబంధం లేదు. మేము వెళ్ళిపోతున్నాం, ఏమైనా ఉంటే వాడిని అడగండి సార్. రేయ్ నేను వచ్చిన ప్రతిసారి నువ్వేదో ఒకటి చెప్పి నన్ను బయటకు పంపించినప్పుడు నేను అనుమానించాల్సిందిరా. నీ పని ఇలా కాదు, పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. సార్ సార్ పోలీసులు వద్దు సార్, సార్ ప్లీజ్ సార్, సార్ 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 చెప్పేది సార్, సార్ సార్ పోలీసులు వద్దు సార్. హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ శవం ఉందండి, మీరు అర్జెంట్గా రండి సార్. పోలీసులు వద్దు సార్. బాలరాజు ఏమైంది? ఇదంతా కలనా? అమ్మా బతికిపోయా. ఏమైంది బాలరాజు? మీ ఇద్దరు వదిలేసి వెళ్ళిపోయినట్టు కలొచ్చిందా? అట్లెందుకు వస్తుంది? ఆ కళ నాకెందుకు వస్తుంది? అస్సలు రాలేదు. సరే సరే, నేను మా రోషన్ ఫోన్ చేస్తా. అరే రోషన్. రే నేను మళ్ళీ చేస్తా పెట్టి. వీడినైతే సక్సెస్ఫుల్గా చంపేశాం. ఇప్పుడు అక్కడి నుంచి ఆ శవాన్ని ఎలా తీసుకురావాలి?